ఖరీఫ్ ప్రారంభమైంది. రైతులు వరి నారుమళ్లు పోసుకునేందుకు సిద్ధమయ్యారు. సన్నాలకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఏ రకాలను సాగు చేస్తే ప్రభుత్వ బోనస్ వస్తుందో కొంతమంది రైతులకు పెద్దగా తెలియటం లేదు. అసలు అధిక దిగుబడులతో పాటు బోనస్ వర్తించే సన్న రకాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ దామోదర రాజు. ఖరీఫ్ ప్రారంభమవడంతో పంట పొలాల్లో బిజీగా ఉన్నారు రైతులు. కొంతమంది రైతులు ఇప్పటికే నార్లు పోసుకున్నారు. మిగిలిన రైతులు విత్తన సేకరణలో ఉన్నారు. ప్రభుత్వం సన్నవరి రకాలు సాగు చేస్తే క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించింది. అయితే ఈ బోనస్ వర్తింప చేయాలంటే రైతు సాగు చేసే వరి ధాన్యం గింజ పొడవు, వెడల్పు నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ధాన్యం తేమ 15% మించినప్పుడు మాత్రమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి బోనస్ వర్తింప చేయనున్నారు. అసలు మిల్లర్లు అధికంగా కొనుగోలు చేసే రకాలు, బోనస్ వర్తించే సన్నవరి రకాలేంటో రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ దామోదర రాజు ద్వారా తెలుసుకుందాం. పాత రకాలు అందరికీ తెలిసిన రకాలు సన్న రకాలలో బీపీటీ 5204 సాంబా మసూరి. దీనికి ప్రత్యామ్నాయంగా చాలా రకాలు వచ్చినప్పటికీ ఇంకా ఇది సాగుబడిలో ఉంది. మిల్లర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ తర్వాత ప్రభుత్వం కూడా ఈ రకాన్ని రైతులు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ రకాన్ని సాగు చేస్తే అభ్యంతరం చెప్పడం లేదు. ముఖ్యంగా ఇవి ఫార్మర్ వెరైటీస్ అన్నమాట. ఒకటి జై శ్రీరామ్ అనే రకం, ఒకటి అతి సన్న గింజ రకంగా బాగా ప్రాచుర్యంలో ఉంది రైతులలో. మిల్లర్స్ కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా, అంటే తినేవాళ్ళు కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకొకటి హెచ్ఎంటీ సోనా అనే రకం. ఇది కూడా బాగా విస్తీర్ణంలో సాగుబడిలో ఉంది. మిల్లర్స్ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. అదేవిధంగా తినేవాళ్ళు కూడా ఇది ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఈ రకాలను ప్రభుత్వం రానున్న ఖరీఫ్ సీజన్లో ఏ రకాలైతే తక్కువ నూకలైతాయో, ఏ రకాలైతే కన్జ్యూమర్స్ కోరుకుంటున్నారో వాటిని సాగుబడి చేయమని ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. ప్రభుత్వం సిఫార్సు చేసే ఈ MTU 1010కి ప్రత్యామ్నాయంగా KNM 118ను, బీపీటీకి ప్రత్యామ్నాయంగా RNR 15048 తెలంగాణ సోనా. ఈ తెలంగాణ సోనా అనే రకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఏరియాలో విస్తీర్ణంలో సాగుబడిలో ఉంది. సో మిల్లర్స్ ప్రకారం తక్కువ నూకలయ్యే రకం. కన్జ్యూమర్స్ కూడా దీన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే తినగానే బ్లడ్ షుగర్ వెంటనే పెరగదు కాబట్టి ఈ రకాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఈ రకాన్ని కూడా ప్రభుత్వం రానున్న కాలానికి ప్రోత్సాహం ఇవ్వమని చెప్తూ ఉంది. తర్వాత ఈ జై శ్రీరామ్ ఏదైతే ఉందో, జై శ్రీరామ్ హెచ్ఎంటీ సోనాకు ప్రత్యామ్నాయంగా ఈ RNR 15048 తెలంగాణ సోనా రకాన్ని వేసుకోవచ్చు. సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా KNM 1638 అనే రకం బాగా ప్రాచుర్యం పొందింది. గింజ నాణ్యత, తర్వాత బియ్యం నాణ్యత సాంబా మసూరిని పోలి ఉండి 130-35 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడినిచ్చే రకంగా ఈ KNM 1638 కూనారం వరి 2 అనే పేరుతో ఇది విడుదల చేయబడింది. ఈ రకాన్ని కూడా రైతులు ఖరీఫ్ కాలానికి సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన రకం మనకు సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా సిద్ధి అనే రకం ఉంది. ఇది WGL 44 అనే నెంబర్తో మేము వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది 145 రోజుల కాల పరిమితితో సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా వేసుకోదగ్గ రకంగా మేము ఇది సిఫార్సు చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ రకాన్ని మంచి గింజ నాణ్యత, తర్వాత మిల్లింగ్ రికవరీ, కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఉండడం వల్ల సాగు చేసుకోమని చెప్తుందన్నమాట. రానున్న ఖరీఫ్ కాలానికి మిల్లర్స్, కన్జ్యూమర్స్, తర్వాత ప్రభుత్వం రికమెండ్ చేసే రకాలు. మినీకిట్ దశలో రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేసి ఇటీవల విడుదలైన అనేక సన్నగింజ వరి రకాలు ఉన్నాయి. ఈ ఖరీఫ్లో వీటిని కూడా సాగు చేసుకోవచ్చు. చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే ఈ రకాలు, వాటి గుణగణాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో మేము ఒక 5 రకాలు విడుదల చేయడం జరిగింది. 5 రకాలు విడుదల చేయడం జరిగింది. కొత్త రకాలు ఇవి అన్నమాట. ఒకటి WGL 1246 1246 అనే రకము మేము వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకము బీపీటీ గింజ నాణ్యత కలిగి 120-125 రోజుల కాల పరిమితితో తెగులను తట్టుకునే లక్షణాలు కలిగి ఉండి ఈ రకం కూడా బాగా మంచి దిగుబడినిచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు, WGL 1246. ఇదే కాకుండా మేము కంపాసాగర్ పరిశోధనా స్థానం నుంచి
WGL 1246 అనేది మీకు బీపీటీ కన్నా 10% 10 నుంచి 15% దిగుబడి ఎక్కువగా ఇస్తుంది. తర్వాత బీపీటీ గింజ నాణ్యత కలిగి ఉంది. కొందరు రైతులు నిజామాబాద్లో 40 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే కంపాసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి మేము ఈ మధ్య కాలంలో విడుదల చేసిన రకము KPS 625 అనే రకము అతి స్వల్పకాల రకం కింద తీసుకోవచ్చు. మీరు అంటే 115 రోజులలో మీకు పంటకు వస్తుంది. మంచి దిగుబడినిచ్చే రకం, తక్కువ కాల పరిమితితో ఎక్కువ దిగుబడినిచ్చే రకంగా సాంబా మసూరిని పోలియుండి బీపీటీ గింజ నాణ్యత కలిగి ఉన్న రకంగా ఇది మనం విడుదల చేయడం జరిగింది. ఈ విత్తనాలు మీకు కంపాసాగర్ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉన్నాయన్నమాట. దాని గుణగణాలు 115 రోజుల కాల పరిమితి, సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి ప్రభుత్వం కొనే సన్న రకాల కిందికి వస్తుంది. ఇది సాంబా మసూరి కంటే ఎక్కువ దిగుబడి, తర్వాత అదే గింజ నాణ్యతతో ఈ KPS 625 అనే రకము మేము ఈ మధ్య కాలంలో విడుదల చేసిన రకంగా సిఫార్సు చేస్తున్నాం. తర్వాత మీకు ఇది చౌడును తట్టుకుంటుంది, అదేవిధంగా కొంతవరకు దోమను, కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. మీరు కొత్త రకాల విషయంకి వచ్చినట్లయితే రుద్రూర్ పరిశోధనా స్థానం నుంచి మేము ఈ మధ్య కాలంలో RDR 1200 అనే ఒక రకాన్ని బీపీటీ గింజ నాణ్యత కలిగి 120-25 రోజుల కాల పరిమితితో ముఖ్యంగా ఈ దోమను, అగ్గి తెగులను తట్టుకునే విధంగా రూపొందించి ఇవ్వడం జరిగిందనమాట. ఈ రకం కూడా మీరు ఖరీఫ్కు ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో ఎక్కడైతే ఈ గంగా కావేరి అనే రకం వేస్తున్నారో అక్కడ ఈ రకాన్ని వేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఇదే రుద్రూర్ పరిశోధనా స్థానం నుంచి ఇంకొక స్వల్పకాలిక అతి సన్న గింజ రకం కూడా మేము విడుదల చేయడం జరిగింది. అదే RDR 1162. ఈ రకము 120-125 రోజుల కాల పరిమితితో మీకు ఈ జై శ్రీరాము, తర్వాత HMT సోనా, RNR గింజ నాణ్యతతో మంచి తట్టుకునే శక్తి కలిగి ఉండి కొంతవరకు అగ్గి తెగులను, కొంతవరకు దోమను, కొంతవరకు ఉల్లికొండు తట్టుకునే లక్షణం కలిగి మీకు మంచి దిగుబడినిచ్చే రకంగా మేము రూపొందించి రుద్రూర్ పరిశోధనా స్థానం నుంచి ఇవ్వడం జరిగింది. జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి 33124 అనే ఒక రకాన్ని మేము సన్నగింజ రకాన్ని 125 రోజుల కాల పరిమితితో విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా ఈ మధ్య కాలంలో విడుదలైంది. కొత్త రకంగా మీరు విత్తనాన్ని జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి పొంది ఖరీఫ్ కాలానికి ఒక కొత్త రకంగా దీన్ని మీరు సాగు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయ పంటలు విస్తీర్ణంగా సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తీగజాతి పంట అయిన కూరదోస మంచి ప్రాచుర్యం పొందిన పంట. ఈ పంటకు అనేక రకాల పోషక సమస్యలు ఉన్నప్పటికీ అధికంగా బోరాన్ లోపం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పూత, పిందె దశల్లో ఉన్న ఈ పంటకు బోరాన్ లోపం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తించిన వెంటనే రైతులు సరైన యాజమాన్యం చేపడితే బోరాన్ లోపాన్ని నివారించి నాణ్యమైన అధిక దిగుబడులను సాధించేందుకు ఆస్కారం ఉంది అంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త రాంప్రసాద్. ప్రపంచ దేశాలలో ఎంతో ఆరోగ్యవంతమైనదిగా కొనియాడబడుతున్న దోస వేసవిలోనే కాకుండా అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు. కేవలం ఒక ప్రత్యేక నేల అని కాకుండా ఎటువంటి నేలలోనైనా విరివిగా పెరుగుతుంది. అతి తక్కువ సమయంలో చేతికి వచ్చే ఈ పంటకు పోషకాల లోపం చాలా వరకు ఉంటుంది. రైతులు రసాయన ఎరువులను మాత్రమే అందిస్తూ సూక్ష్మ పోషకాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీంతో పోషకాల లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా బోరాన్ లోపంతో పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తర్వాత తీగలు 4 నుండి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే రైతులు జాగ్రత్త పడి నివారణ చర్యలు చేపట్టాలి అంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. పూత, పిందె దశల్లో ఈ బోరాన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంది. ఈ బోరాన్ లక్షణాలు, లోప లక్షణాలు కనుక మనం గమనించినట్టయితే ఆకులు మందంగా మారటం మరియు కనుపుల మధ్య దూరం అనేది తగ్గిపోయి ఆకులు చిన్నవిగా కావటం, ఆకులు ముడుచుకుని ఉండటం, కొన్నిసార్లు ఆకులు పసుపు రంగుకి మారటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎదుగుతున్న లేత కొనలు కనుక చూసినట్టయితే తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొనలు ఎండటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి కాయలు, పూత కనుక చూసుకున్నట్టయితే పూతల్లో కూడా ఆడ పువ్వులు తక్కువగా రావటం, మగ పువ్వులు ఎక్కువగా రావటం అనేది గమనించటం జరుగుతూ ఉంది. అప్పుడు దిగుబడులు అనేవి గణనీయంగా పడిపోయే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మనం కాయలు కనుక చూసుకున్నట్టయితే కాయ
లోపలి భాగం అనేది లేత పసుపు రంగుకి ఉండటం, కాయల పైన ఏదైతే తొడుముందో తొక్క అనేది దళసరిగా మందంగా మారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాయల పైన అక్కడక్కడ చిన్న చిన్న బుడిపెలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు తీవ్రత ఎప్పుడైతే బోరాన్ తీవ్రత ఈ దోస లాంటి తీగజాతి పంటల్లో, పుచ్చ, అదేవిధంగా మిగిలిన తీగజాతి పంటల్లో కనుక ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు కాయని నిలువుగా చాకుతో కోసిన విధంగా ఉండటం జరుగుతూ ఉంది. ఆ గింజలు కూడా చాలా తక్కువగా ఉండటం, అదేవిధంగా దిగుబడులు కూడా గణనీయంగా తగ్గిపోయే ఆస్కారం ఉంది. 2 గ్రాములు బోరాన్ని 1 లీటర్ నీటికి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బోరాన్ లోపాన్ని సవరించుకోవచ్చు. అదేవిధంగా అవసరాన్ని బట్టి ఎకరానికి 10 కిలోల వరకు బోరాక్స్ను దుక్కిలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మగ పువ్వులు తగ్గి ఆడ పువ్వులు పెరగటం, అదేవిధంగా ఎటువంటి లోప లక్షణాలు లేకుండా ఆశించిన మేర దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని రకాల పంటల్లో చీడపీడల సమస్య అధికమవుతోంది. తెగుళ్లను, పురుగులను నియంత్రించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. రైతులు నాణ్యమైన విత్తనాలను సేకరించినప్పటికీ విత్తడానికి ముందే విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనం నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు, పురుగులను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నిరోధించవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం అధికంగా ఉండి మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో తెగుళ్లను అరికట్టి తరువాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి రైతులు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పద్మజ. ప్రస్తుతము రైతు సోదరులందరూ విత్తన సేకరణ మరియు విత్తనానికి విత్తుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏ పంటనైనా విత్తుకునే ముందు మనము ముందుగా ఇంతకుముందు గత సంవత్సరం వేసిన పంటను మరియు అందులో వచ్చే ఏవైనా తెగుళ్ళు గనక ఉన్నట్లయితే వాటిని గమనించుకొని దానికి తగిన విధంగా ఈ సంవత్సరము పంటని వేసుకోవడం మంచిది. అదేవిధంగా ఇప్పుడు సేకరించిన విత్తనాన్ని ముందుగా మనము విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కొన్ని రకాల పంటలను గమనించినట్లయితే గత సంవత్సరము ప్రధానంగా మన వైరస్ తెగుళ్ళు ఎక్కువగా ఆశించినవి కంది పంటల్లో మరియు అపరాల పంటలలో. అదేవిధంగా వరిలో చూసినట్లయితే బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఎక్కువగా ఆశించి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. సో ఈ తెగుళ్ళు మనకి విత్తనం ద్వారా కూడా కొంతవరకు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ముందస్తుగా విత్తనాన్ని కొనుగోలు చేసిన వెంటనే విత్తన శుద్ధి అనేది చేసుకొని విత్తుకున్నట్లయితే తెగుళ్ళని నివారించుకోవచ్చు. వరిలో చూసినట్లయితే బ్యాక్టీరియా ఎండాకు తెగులు 30% వరకు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధిగాను మనం తడి మరియు పొడి పద్ధతి 2 రకాలుగా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. పొడి పద్ధతి అయితే 3 గ్రాములు కార్బండాజిమ్ని 1 కిలో విత్తనానికి తడి చేసి పట్టించి చల్లుకోవాలి, నార్మల్లలో చల్లుకోవాలి. అదేవిధంగా తడి పద్ధతి అయితే 1 గ్రాము కార్బండాజిమ్ని 1 లీటర్ నీటిలో ద్రావణంలో కలుపుకొని ఆ తర్వాత మండే కట్టి విత్తుకోవడం తడి పద్ధతి. ఇంకా ట్రైసైక్లోజోల్ అనే మందుని కూడా మనము విత్తన శుద్ధిగా కూడా ఉపయోగించుకున్నట్లయితే అగ్గి తెగులు నుంచి నివారించుకోవచ్చు. ఇక మిగతా పంటలను చూసినట్లయితే థైరామ్ లేదా క్యాప్టాన్తో కానీ లేదా కార్బండాజిమ్తో కానీ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి సరిపడా తీసుకొని విత్తన శుద్ధి చేసినట్లయితే మొదటగా అంటే విత్తనం ద్వారా కానీ లేదా భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుంచి 30 రోజులు కాలం పాటు మనము విత్తనానికి ఎటువంటి హాని చేయకుండా రక్షించుకోవచ్చు. ఇక అపరాల పంటలలో చూసినట్లయితే ముఖ్యంగా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. అందులో ఫ్యుజేరియం ఎండు తెగులు, ఫైటాఫ్థెరా ఎండు తెగులు, అదేవిధంగా మాక్రోఫోమినా ఎండు తెగులు. ఈ ఎండు తెగుళ్ళన్నీ కూడా భూమిలో ఉండేటువంటి శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మనము విత్తన శుద్ధి అనేది తప్పకుండా పాటించాలి. ఈ విత్తన శుద్ధికి గాను 3 గ్రాముల
కార్బండజిమ్ లేదా థైరామ్ క్యాప్టాన్ కానీ లేదా జీవ శిలీంద్రనాశిని అయిన ట్రైకోడర్మా విరిడిని 8 లేదా 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కానీ పట్టించి విత్తుకున్నట్లయితే ఈ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుంచి మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా పెసర మినుములో కూడా జీవ శిలీంద్రనాశిని అయిన ట్రైకోడర్మా విరిడిని 8 గ్రాములు 1 కిలో విత్తనానికి కనుక పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే భూమి ద్వారా అదేవిధంగా విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళని మనము అరికట్టవచ్చును. ఇక గొడ్డుమోతు తెగులు అనేది గత సంవత్సర కాలం నుంచి చూసినట్లయితే ఈ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా సమస్యాత్మకంగా ఉన్న వైరస్ తెగులు. ఈ వైరస్ తెగుళ్ళు కూడా మనము విత్తనం ద్వారా 10% వరకు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధిని కూడా ఖచ్చితంగా పాటించాలి. విత్తన శుద్ధి వైరస్ తెగుళ్ళకి ఎక్కువగా ఈ వైరస్ తెగుళ్ళు కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. సో విత్తిన 30 రోజుల కాలంలో గనక పంట కాలంలో గనక ఈ వైరస్ తెగులు ఆశించినట్లయితే 100% పంట నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ 30 రోజుల కాలంలో పంటని జాగ్రత్తగా కాపాడుకోవడానికి గాను ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు 1 కిలో విత్తనానికి కానీ పట్టించి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటగా ఆశించే అంటే ఈ 30 రోజుల కాలంలో ఆశించేటువంటి వైరస్ తెగుళ్ళని మనము నివారించుకోవచ్చు. ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, కోళ్లకు దానాగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మెట్ట ప్రాంతాల్లో రైతులు జొన్నను విత్తుతున్నారు. జూలై 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే జొన్నలో అధిక దిగుబడులను పొందాలంటే సాగులో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ కుమార్. వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ఒకటి. తెలంగాణలో మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ మెట్ట ప్రాంతాల్లో లేదా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాల్లో వాతావరణంలోని మార్పులను తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది. జొన్న సాగుకు సారవంతమైన అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ మురుగునీరు నిలిచే భూములు, చౌడు నేలలు పనికిరావు. జూలై 15 వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తుకుంటే జొన్నలో మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగులు ఆశించి పంటకు నష్టం చేకూర్చుతాయి. కాబట్టి విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకుంటే తొలి దశలో వచ్చే శిలీంధ్రపు తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చని రైతులకు సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ కుమార్. మన రాష్ట్రంలో జొన్న ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో ఒక ముఖ్యమైనటువంటి పంట. వర్షాధారంగా సాగు చేసేటువంటి ఈ పంట మహబూబ్నగర్ జిల్లా, అలాగే ఆదిలాబాద్ మరియు మెదక్ జిల్లాలో వానాకాలంలో పెద్ద విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకి చిరుధాన్యాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలకు కూడా అర్బన్ ప్రాంతాలు అంటే పట్టణ ప్రాంతాల్లో లేకపోతే మెగా సిటీస్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి వీటిలో ఈ చిరుధాన్యాల పంటల్లో జొన్న ఒక ముఖ్యమైనటువంటి పంట. కాబట్టి ఈ జొన్న పంటను సాగు చేసి కూడా రైతు సోదరులు మంచి దిగుబడులు అలాగే అధిక నికర ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి తొలకరి వర్షాలు పడ్డాయి. ఈ వానాకాలంలో జొన్న పంటని ఇప్పుడు పడ్డటువంటి వర్షపాత తేమను ఉపయోగించుకొని కూడా అలాగే జూలై 15 లోపే జొన్న పంటను విత్తుకోవాలి. ఆ తర్వాత జొన్న పంటను విత్తుకుంటే చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులు ఈ విత్తుకునే సమయాన్ని పాటించాలి. అలానే పంట విత్తుకునేటప్పుడు తప్పనిసరిగా కూడా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 7.5 మిల్లీలీటర్లు కానీ లేదంటే థయోమితాగ్జాన్ అనే మందు 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి తప్పనిసరిగా కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ మొవ్వు చంపుగా బారిన పడ్డాన్ని కూడా పంటని మంచిగా రక్షించుకోవచ్చు. కాబట్టి ఈ 2 రకాలు ఏదైనా సరే ఇమిడాక్లోప్రిడ్ కానీ థయోమితాగ్జాన్ వీటితోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. ప్రతి ఎకరాకి 3 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. మొక్క వరుసల మధ్య 45 సెంటీమీటర్లు అలాగే మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు ఉండేటట్టు మనము సీడ్ డ్రిల్ ద్వారా కానీ లేకపోతే ఎద్దులతో నడిచేటువంటి గొర్రుతో కానీ విత్తుకోవాలి. ముఖ్యంగా జొన్నలో వానాకాలంలో సాగు చేసేటప్పుడు రైతు సోదరులు డ్యూయల్ పర్పస్ వెరైటీస్ అంటే గింజ మరియు చొప్ప రెండింటికి ఉపయోగపడేటువంటి రకాలనే ఎన్నుకోవాలి. వీటిలో మనకి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి CSV 31 తెలంగాణ జొన్న, అలాగే CSV 41 పాలమూరు జొన్న మరియు పాలెం పచ్చజొన్న ఈ విధంగా మంచి చొప్ప అలాగే గింజ నాణ్యమైనటువంటి గింజని దిగుబడినిచ్చేటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి యొక్క విత్తనాలు కూడా ప్రస్తుతం రైతు సోదరుల కోసం అని చెప్పి
పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎకరాకి 10 నుండి 15 క్వింటాల వరకు కూడా గింజ దిగుబడి, అలాగే 35 నుండి 50 క్వింటాల వరకు కూడా చొప్ప దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి రకాలు కాబట్టి ముఖ్యంగా వానాకాలంలో రైతు సోదరులు జొన్నను సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ డ్యూయల్ పర్పస్ వెరైటీస్ని ఎన్నుకుంటే చాలా మంచిది. అలాగే వీటిలో ఎరువుల యాజమాన్యం చూస్తే ప్రతి ఎకరాకి 25 నుండి 30 కిలోల డిఏపి విత్తుకునేటప్పుడు, అలానే పంట మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు అంతకృషి చేసిన తర్వాత మరొక 25 కిలోల యూరియా, పంట పూత దశలో ఉన్నప్పుడు 40 నుండి 50 కిలోల మరొక 50 కిలోల యూరియాని అందజేస్తే మనకి మంచి జొన్నలో కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ జొన్నలో ముఖ్యంగా మూగు చంపుయిగా, కాండం తొలుచు పురుగు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా విత్తన శుద్ధి ద్వారానే చాలా వరకు కూడా ఈ సమస్యని నివారించుకోవచ్చు. అయితే పైరు పెరిగిన తర్వాత మనకి గింజ బూజు తెగులు ఎప్పుడైతే కంకులు ఏర్పడితే ఆ సమయంలో వర్షాలు పడ్డప్పుడు ఈ గింజ అంతా కూడా తేమ ఎక్కువగా నిలబడి గింజ బూజు అంతా కూడా బూజు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు రైతు సోదరులు ముఖ్యంగా పొలమంతా కూడా పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి బార్డర్ మొత్తం అంటే మనకి పొలం మనం చేను వేసుకున్నటువంటి బయట ప్రాంతం అంతా కూడా మొక్కలపైన కంకులపైన 1 లేదా 1.5 మిల్లీలీటర్ల ప్రొపికోనజోల్ అనే మందు కంకులపైన పిచికారి చేసుకుంటే తర్వాత లోపల ఉన్నటువంటి కంకులన్నీ కూడా ఈ తెగులు బారి పడకుండా పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా గింజ బూజు తెగులు సమస్య ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా నివారించుకోవచ్చు. అలానే మనకి పాలెం పచ్చజొన్న అనేది తొందరగా వచ్చేటువంటి రకం. ఇది 90 నుండి 95 రోజుల్లోనే కొత్తగా వస్తుంది. కాబట్టి ఎక్కడైతే ఈ సమస్య గింజ బూజు సమస్య ప్రతి సంవత్సరం కూడా రైతు సోదరులు ఎదుర్కొంటే మాత్రం పాలెం పచ్చజొన్న వేసుకొని కూడా ఈ విధంగా ముందుగానే పంటని మనం కోసుకొని ఈ సమస్య రాకుండా అధిగమించవచ్చు. అలానే ఈ పచ్చజొన్నకి మార్కెట్లో కూడా మంచి గింజలకు మంచి ధర ఉంది, జొన్న కూడా మంచి చొప్ప కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి 2 రకాలుగా కూడా రైతు సోదరులు తెల్లజొన్నతో పోలిస్తే పాలెం పచ్చజొన్నకి దాదాపుగా 300 నుంచి 500 అదనపు ధర ఉంది. అలానే చొప్పకు కూడా డైరీ ఇండస్ట్రీస్, ఎందుకంటే మనకి హైదరాబాద్ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం మనకి పాడి పరిశ్రమ కూడా పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి పచ్చజొన్న సంబంధించినటువంటి చొప్పకు కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతు సోదరులు 2 రకాలుగా కూడా లబ్ధి పొందుతారు. కాబట్టి ఈ విధంగా పచ్చజొన్న రకాన్ని కూడా వేసుకొని మంచి దిగుబడులు, అధిక ఆదాయం తీసుకోవచ్చు. ముఖ్యంగా మనకి జొన్నలో ఈ విధంగా విత్తన శుద్ధి, సరైన సమయంలో విత్తుకోవడం, అలానే ఎరువుల యాజమాన్యం, అలానే మనం నీటి యాజమాన్యం. ఏంటంటే ఈ జొన్నలో కూడా మనకి పూత దశ అనేది చాలా కీలకమైన దశ. కాబట్టి పూత తర్వాత గింజ నీడ దశలో వీలైతే ఒక వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఒక తడిస్తే మాత్రం మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ చర్యలను చేపడితే జొన్నలో కూడా వానాకాలంలో రైతు సోదరులు మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జొన్న పంటను ఏక పంటగానే కాకుండా అంతర పంటగా సాగు చేసుకునే వీలుంది. అంతేకాదు జొన్నలో చొప్ప దిగుబడి అధికంగా ఉంటుంది. ఇటు ఆహార పంటగానే కాకుండా పశువుల దాణాకు పనికొస్తుంది. అయితే సకాలంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.